శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నంది కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి ఉండే సందేహం. చాలా మంది చూస్తూ ఉంటారు కానీ అలా ఎందుకు చూడాలి అనేది తెలియదు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టి నందికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. కాబట్టి గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం తర్వాత పరమశివుణ్ణి దర్శించుకుంటాం. కొందరు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు, కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల విగ్రహ రూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు, కానీ లింగ రూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. పృష్ఠభాగాన్ని నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది. అలాగే నంది చెవుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక విధానం ఉంది. కుడి చేతిని నందీశ్వరునికి చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు శిష్యుల మధ్య ఎవ్వరూ వెళ్ళకూడదు. అందుకనే నంది కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాలి. పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్ళరాదని పండితులు చెబుతారు. ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే లోపలికి ప్రవేశించడాన్ని శృంగ దర్శనం అంటారు. రాశి చక్రంలోని మిథున రాశి ఆది దంపతుల స్వరూపం, వృషభ రాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందుగానే ఉంటుంది. ఆ కారణం వల్ల శివుడు వృషభ వాహనుడు, వృషభ ధ్వజుడు అయ్యాడు. నందీశ్వరుడు వృషభ భాగాన్ని సృష్టిస్తూ శివుని దర్శించడం వల్ల విధి విహాతం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివ పురాణం తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి, శివుణ్ణి మనం దర్శించక ముందు నందిని దర్శించాలి. అది కూడా నంది కొమ్ముల మధ్య నుంచి ఇలా దర్శించడం వల్ల ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందని ఖచ్చితంగా శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా మరో ఛానల్ నిహారిక ఉయ్యూరి, ఈ ఛానల్ని కూడా మీరు తప్పకుండా వీడియోస్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.